అప్పుడు ఎందుకు అతన్ని వ్యతిరేకించాలి? ఓన్లీ మొన్న క్యాస్ట్ ఈక్వేషన్స్ పనిచేసింది. డెడ్లియెస్ట్ కాంబినేషన్ కమ్మ కాపు ఏకం కావడం, ఇంకోటి జగన్ చేసుకున్న స్వయంకృతాపరాధం కారణంగా రెడ్లు దూరం కావటం, జగన్ స్వయంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం వల్ల కాపు సామాజిక వర్గంలో వీళ్ళకి వచ్చే ఓట్లు డిస్టర్బ్ అవటం, వెళ్ళిపోవడం అవతలకి. కాపులు గంపు కొత్తగా వెళ్ళిపోయారు. ఈయన ఎక్స్పెక్ట్ చేసిన బీసీలు రాలా. తెలుగుదేశం నుంచి ఇటుకు వస్తారనుకున్న బీసీల కోసం ఈయన చాలా పాచికలు వేశాడు. వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు బీసీ నేస్తాలు, అట్లాగే వాళ్ళకి సంబంధించి బోలెడు పదవులు ఇచ్చాడు, వాళ్ళకి సీట్లు కూడా పెంచారు ఎన్నికల ముందు, విపరీతంగా పెంచాడు. కానీ బీసీలే ఇతన్ని ఓన్ చేసుకోవాలా, చంద్రబాబుని ఓన్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ నుంచి వదల్లా. ఆ విధమైన రాజకీయ తప్పిదం జగన్ ఓడించింది. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు, పథకాలు ఇచ్చినా ఓడిపోయాడు, ఏముందిలే ఇదే కాంబినేషన్ మనం ఉంటాం కదా అనుకుంటున్నారు. తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగంతో పాటు 15 పార్టీలు ఉంటాయి. ఆల్ ఇండియా అన్న ద్రవిడ మున్నేట్ర కజగంతో పాటు 15 పార్టీలు ఉంటాయి. మార్పు రాలేదా? బేసిక్గా ఒరిస్సాలో బిజు జనతా దళతో పాటు 5-6 పార్టీలు పొత్తులు ఉన్నాయి. బీజేపీ రాలేదా మొన్న? అట్లాగే అఖిలేష్ యాదవ్తో పాటు ఐఎన్డీఏ కూటమి కుప్పల తెప్పలు ఉంది ఉత్తరప్రదేశ్లో. బీజేపీ రాలేదు అక్కడ. వ్యతిరేకత అవతల మీద వచ్చేస్తే నువ్వు ఎంత చెట్టు కట్టినా ఏమీ కాదు. అంటే పొత్తు ధర్మంలో భాగంగా